వేదికపై ఉన్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు భారత్ బచావో సంస్థ జరుపుతున్నటువంటి ఈ సదస్సులో మరి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. మరి మేధావి వర్గం ఉంది. ఒరిస్సా అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుండి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. చాలా విషయాలు ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బస్తర్ జిల్లా, నాటి బస్తర్ జిల్లా, ఇప్పుడు అది 5 జిల్లాలుగా విభజించబడ్డది. ఇప్పుడు నాటి బస్తర్ జిల్లా మనకందరికీ తెలుసు, కేరళ రాష్ట్రంతో సమానంగా ఉండే విస్తీర్ణం లోపట ఆనాటి బస్తర్ విషయాలపైన ముఖ్యంగా ప్రభుత్వాలు అది ఏ పార్టీ పరిపాలన చేసేటప్పటికి కూడా ఆ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, పెట్టినటువంటి ఇబ్బందులు కూడా సోదరిమణి సోనియా గారు చాలా సవివరంగా మనకు వివరించారు. హిందీ భాషలో మాట్లాడినప్పుడు కూడా మనమందరం కూడా దాదాపు వారి ప్రసంగంలో ఎక్కువ శాతం మనకు అర్థమైంది. చాలా సులభంగా వారు చెప్పగలిగారు, మనకు అర్థమైంది. ఇవన్నీ చూస్తే మన ప్రాంతం, తెలంగాణ ప్రాంతం దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం మన దగ్గర జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మరి గుర్తుకొస్తున్నాయి. నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను. ఒక కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిగా ఆనాడు నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా విద్యార్థి రాజకీయాల్లో 1980 అంటే 70 చివరి దశలో నుండి నేను వృత్తిరీత్యా న్యాయవాదిగా వరంగల్ కోర్టులో ప్రాక్టీస్ చేసే రోజులన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. అవన్నీ కూడా మనం అనుభవించినాం. వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ రాజ్య హింస అనుకుందామా, లేకపోతే ఆ ఒత్తిడి అనుకుందామా, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అనుకుందామా, అవన్నీ కూడా దాదాపు మన అనుభవించిన ప్రాంతమే మన తెలంగాణ ప్రాంతం. అయినప్పటికీ ఆ ఉద్యమం అంతకంటే పూర్వము చరిత్రలోకి వెళ్తే దాదాపు మనం ఎక్కువ శాతం మనం పుట్టలేదు. 1948 ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఇచ్చినటువంటి నినాదం దున్నేవాడికే భూమి. ఆ రోజు ఎవరు అర్థం చేసుకోలేదు. అది పాపం ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి నినాదం దాదాపు ఇప్పుడు ఆచరణలో సాధ్యమైపోయింది. అధికారంలో లేకపోవచ్చు. ఈరోజు దేశం మొత్తంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు, వారికి తెలుసు. ఈరోజు మన రాష్ట్రం మాత్రమే చిన్న కమతాలకు ఇలా ఉంది. దాదాపు 85% లెస్ దెన్ 2 హెక్టార్స్ ఉన్నటువంటి కమతాలు ఉన్నాయి. కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి మరి ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం కావచ్చు, అంతకంటే ఎక్కువ మరి ప్రజా ఉద్యమాల ద్వారానే జరిగినట్టు మనకందరికీ తెలుసు, వివిధ కారణాల వల్ల. అందుకోసమే ఈరోజు ఉత్పత్తి కూడా ఎక్కువ పెరిగింది తెలంగాణ ప్రాంతం, నేటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా విపరీతంగా పెరిగినాయి. అంటే ఒక సామాజిక ఉద్యమాల ఒక ప్రభావం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో నాటి నుండి నేటి వరకు మన రాష్ట్రం, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో జరిగినటువంటి పూర్వీకులు చేసేటువంటి ఉద్యమాల ఫలితాలు కొంతవరకు సామాన్య ప్రజానీకానికి వచ్చినాయి. కాబట్టి ఈరోజు బస్తర్లో సోదరిమణి గారు వివరించినటువంటి విషయాలన్నీ కూడా మనలాంటి వాళ్ళము స్పందించాలి. అందుకే నేను మా పార్టీ సభ 27వ తారీఖు నాడు ఉంది. అక్కడ ఉండి కూడా నేను ఉదయం పూట ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో హాజరైపోదామని వచ్చాను. ఆ ఏర్పాట్లలో ఉన్నాం, వరంగల్లో జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అట్లీస్ట్ మనం మద్దతు తెలియజేస్తాం. బస్తర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ ప్రజానీకం, ముఖ్యంగా మరి ఆదివాసులపైన జరుగుతున్నటువంటి పోలీస్ నిర్బంధాలు అనుకోండి,
లేకపోతే ఒక విధంగా వారిని కాల్చి చంపడం అనుకోండి. ఇక్కడ ఈ భారత్ బచావో సంస్థ ఇచ్చినటువంటి ఈ వివరాలన్నీ చూస్తే ఈవెన్ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పిన విషయాలు కూడా చెప్తే మా క్యాడర్ ఇంతమంది వచ్చారు, సామాన్య ప్రజలు ఇంతమంది వచ్చారని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే పత్రికలు కూడా చూస్తున్నాం, వివిధ పత్రికలు కూడా తెలియజేస్తున్నాయి. ఒక్కొక్క సంఘటన లోపల 20 మంది, 40 మంది, 50 మంది, 60 మంది ఇటీవల కాలంలో చనిపోతున్న దాంట్లోపట మావోయిస్ట్ పార్టీకి సానుభూతులు అయితే కావచ్చు తప్పితే కానీ ఆయుధాలు పట్టుకొని తిరగబడేటువంటి వ్యక్తులైతే కాదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా రాజకీయ పార్టీల నాయకులం కాదు, మరి పత్రికా రంగము వివిధ సంస్థల ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి మరి మనం ఈరోజు ఇలాంటి సమావేశాలు పెట్టుకొని ఈ భారతదేశంలో భూభాగమైనటువంటి మరి బస్తర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలపైన స్పందిస్తేనే కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి వస్తుంది. ఇక్కడ తెలుసు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. వివిధ రాజకీయ పార్టీలు వచ్చి మాట్లాడుతున్నాం. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడుతున్నాం. ఇవాళ రాజ్యాంగంలో మరి డాక్టర్ గారు మనందరితోని ఈరోజు పీఠిక ప్రియాంబుల్ చదివించారు. దాంట్లో వారు చెప్తున్నప్పుడు సెక్యులర్ అనేటువంటి పదం వచ్చినప్పుడు నాకు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి తీర్పు కూడా తెలుసు మనకి. ఎవరు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రియాంబుల్లో తొలగించాలని చెప్పి మరి బీజేపీకి సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులే కేసేశారు సుప్రీంకోర్టులో. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ 2 పదాలు ప్రియాంబుల్ నుండి తొలగించాలని ఫైల్ చేశారు. అదృష్టవశాత్తు మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దాన్ని తిరస్కరించింది. నేను వెంటనే ఒక వ్యాసం మరి ఆంధ్రజ్యోతి మిత్రులకు పంపించాను, పబ్లిష్ చేశారు 2-3 డేస్ తర్వాత. అంటే ఒక మంచి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కానీ రాజ్యాంగంలో పీఠిక లాంటి ప్రియాంబుల్లో పొందపరిచినటువంటి 2 ముఖ్యమైన పదాలు అవి ఆచరణలో ఉన్నాయా లేదని వేరే చర్చ. అది కొంతమంది ఉండొచ్చు అని చెప్పొచ్చు నాలాంటి వాళ్ళు, కొంతమంది అవి లేని చెప్పొచ్చు, ఏదైనా చర్చ ఉండొచ్చు. కానీ ఆ స్పిరిట్ని కూడా తొలగించాలని చెప్పి కూడా ఇలా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే టు స్టార్ట్ విత్ ఇలా మనమందరం కూడా మళ్ళొకసారి మన నోటి ద్వారా దాన్ని పలికినాం. అట్లీస్ట్ ఆ 2 పదాలైనా ఉంటాయా పోతాయా అనేది కూడా మరి చూసుకోవాలి. ఎందుకంటే ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వము ఫ్యూచర్లో దే మే బ్రింగ్ ఏ లెజిస్లేషన్ ఆల్సో, దే మే బ్రింగ్ ఏ వాళ్ళు ఏమంటున్నారు అసలు కాన్స్టిట్యూట్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లోపల ఈ పదాలు లేవు, సో ఇవి తర్వాత చొప్పించబడ్డాయి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాలు. కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు, తీసేయచ్చు అంటున్నారు. రాజ్యాంగంలో ఉండేది రాజ్యాంగ సవరణ, దట్ ఈజ్ ఆల్సో ఒక టాక్ ఉంది. అది ఎంత స్టూపిడ్ టాక్, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ వాళ్ళు రాస్తున్నారు దాంట్లో ఏది రాజ్యాంగ సవరణ లేకుండా తీసేయచ్చు, ఎందుకంటే రాజ్యాంగ సభలో చెప్పలేదు కాబట్టి అవి లేవు కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలాంటి విషయాలపైన కూడా మనం స్పందించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత మరి ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? అది సింపుల్ వర్డ్స్లో ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, దట్ ఈస్ ఆర్టికల్ 1 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మరి స్టేట్స్కు పవర్, లా అండ్ ఆర్డర్. హౌ కమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేనే తీసేస్తా, నేనే దీన్ని తొలగిస్తా, నేనే దీన్ని చేస్తే ఎట్లా అంటారు? సో దే ఆర్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అది రైటా రాంగా ఏ విధంగా చేస్తారనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఇలా రాజ్యాంగం గురించి మనం అందరం మాట్లాడుకునే సందర్భంలో భారత్ బచావో రాజ్యాంగం రక్షించుకోవాలి అని చెబుతూ మరి అతి ముఖ్యమైన విషయం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మావోయిస్ట్ పార్టీ కాల్పులు విరమణ పాటించాలి అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం భారత పౌరులు, మన సోదరులు సోదరిమణులు ఇవాళ మన పక్క ప్రాంతంలో మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మరి ఇద్దరు కూడా, ఇటు ప్రభుత్వాలు అటు మావోయిస్ట్ పార్టీ కూడా మీరు కాల్పులు విరమణ పాటించాలి, చెయ్యాలి,
చర్చలు మనం ముందుకు వెళ్ళొచ్చని కూడా చెప్తున్నాం. ఈరోజు చర్చలు కాల్పుల విరమణ అనేది ఈ దేశానికి కొత్త కాదు, మనకందరికీ తెలుసు. ఇంతకంటే తీవ్రంగా మరి అలజడి కానివ్వండి, లేకపోతే కాల్పులు ప్రభుత్వకిను కొన్ని సంస్థలకు ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినాయి. ఉల్ఫా, బోడోల్యాండ్, మిజోరాం, మణిపూర్, నాగాస్. మరి వాటి అన్నిటితో చర్చలు జరిపే కొంతవరకు మనము సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. ఇటీవల కాలంలో కూడా మణిపూర్లో జరిగింది. అవి నేను ఆ సబ్జెక్టులోకి వెళ్ళడం లేదు, కానీ మన షెడ్యూల్ తెగల మధ్యలో వచ్చినటువంటి ఒక మనస్పర్ధలు ఘర్షణ రూపంలో జరిగింది. పార్లమెంట్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడితే మా పార్టీ తరఫున నేను వెళ్ళడం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీలో ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు జస్ట్ లాస్ట్ ఇయర్. మరి అంత సీరియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది కదా, వై కాంట్ దే టేక్ స్టెప్స్? ఇక్కడ కూడా మరి ఇంతమంది ఆదివాసులు చనిపోతున్నారు. ఒక్కొక్కసారి 70 మంది, 60 మంది, 50 మంది అంటే కూడా మరి స్పందించవలసినటువంటి అవసరం మనకుంది. వాళ్ళందరూ కూడా తుపాకులు పట్టుకొని పోలీసు మిలిటరీకి వ్యతిరేకంగా కొట్లాడినట్టు మనకైతే అవపడతలేదు అక్కడ ఎక్కడ కూడా. మరి అంతమంది చనిపోతున్నారంటే డెఫినెట్గా మనము తప్పనిసరిగా మరి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మాట్లాడకపోతే మనం నేరేం చేసినట్టు, తప్పనిసరిగా మనం మాట్లాడాలి. ఇటు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు మావోయిస్ట్ పార్టీ గారు, ఇంతకుముందు కూడా మరి మిత్రులు ఇన్నయ్య గారు కూడా చెప్పారు, మీరు కూడా మరి కాల్పులు, ఆయుధాలు మరి విరమణ చేస్తారా? ఏదో ఒక దెర్ షుడ్ బి సమ్ ప్రపోజల్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. మీరు కూడా చెప్పాలి. చెప్పినట్టు కూడా మనం చూసాం కొన్ని పత్రికల్లో, అక్కడక్కడ వింటున్నాం. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా, పెద్దలు హరగోపాల్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో మన రాజ్యాంగం ఏదైతే ఆ స్ఫూర్తి ఉన్నదో దాన్ని ముందు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టే మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి అని పిలుపు మాత్రమే మనం ఇస్తున్నాం. అంతకంటే పెద్ద మన కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంలో పట్ల నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, భారత ప్రభుత్వాలు, అటు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా ఏ విధంగా అయితే ఈశాన్య రాష్ట్రంలో అక్కడ కూడా ఇలాంటి పోరాటాలు జరుగుతున్నాయి. సరే, సమస్యలు వేరు, ఆలోచన విధానం వేరు కావచ్చు, కానీ మీరు అన్నట్టు మరి ఆ అలజడిని, లేకపోతే లా అండ్ ఆర్డర్ అంటున్నారు, ఎట్లయితే అక్కడ వాళ్ళతో మీరు చర్చించి మాట్లాడుతున్నారో అదే విధమైనటువంటి చర్చలు ఇక్కడ కొనసాగించి బస్తర్లో ఉన్నటువంటి ఆదివాసుల్ని కాపాడాలి. కానీ చివరిగా నేను సరే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోపిడీ చేయడానికి అవన్నీ కూడా ఈ పాంప్లెట్లో చదవడం జరిగింది. నేను కొంత రిలవెన్స్ తెలంగాణ అంశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక సమస్య పైన వివరించి నేను ముగిస్తాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీని పెడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఇక్కడ పార్లమెంట్ హామీ ఇచ్చింది, షెడ్యూల్లో పొందుపరిచారు. దాన్ని స్టడీ చేసేసి ఇక్కడ నాణ్యతమైనటువంటి ఖనిజ సంపద లేదు కాబట్టి విరమించుకుంటామని చెప్పి వీలు కాదని కూడా చెప్పేసిండ్రు. సేల్ కేంద్ర ప్రభుత్వంతో మేము పలు సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఇంకా వీలు కాదండి, వదిలిపెట్టేయండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే నేను స్పెసిఫిక్గా ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినిస్టర్తో మాట్లాడాను. మీరు ఒరిస్సాలో, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీరు విశాఖ స్టీల్కి తీసుకెళ్తున్నారు, తర్వాత అక్కడి నుండి విదేశాలకి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఐరన్ ఓరు జపాన్కి పోతుంది, చైనాకు పోతుంది, బెజింగ్ ఒలింపిక్స్ కూడా చాలా పోయింది. ఇంకొక 100 సంవత్సరాల అక్కడ ఖనిజ సంపద ఉన్నదంటున్నారు. మీరు బ్రహ్మాండంగా రైల్వే లైన్స్ వేశారు. రైల్వే లైన్ కాకుండా ఈ మధ్య దాన్ని ఏమంటారు, స్లష్ అంటారు, అది పైప్స్ ద్వారా కూడా మీరు దాన్ని తీసుకెళ్తున్నారు. మరి అలాంటిది మా తెలంగాణకు చాలా దగ్గర. మరి ఛత్తీస్గఢ్ను, ఒరిస్సా మీరు వెయ్యాలి, రైల్వే లైన్ వేయాలని చెప్తే వీలు కాదండి, అది ఇంపాసిబుల్
అక్కడ దండకారణ్యం, ఫారెస్ట్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఇంపాసిబుల్ అని చెప్తే ఇట్స్ ఫ్యాక్ట్ అని చెప్పి నేను ఐ కెప్ట్ క్వైట్. లేటెస్ట్ మొన్న రైల్వే బడ్జెట్లో 1800 కోట్లు పెట్టి ఇలా మల్కన్గిరి నుండి భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడానికి రైల్వే లైన్ వేశారు. అరే నేను ఇంత కష్టపడి తిరిగితే రాలేదా, ఎట్లా శాంక్షన్ అయింది, ఎవడు అడగంది రైల్వే లైన్ ఎట్లా శాంక్షన్ అయిందని నాలాంటి వాడు దృష్టి పెట్టి దాన్ని మొత్తం స్టడీ చేస్తాను నేను. కారణం ఏంటంటే మల్కన్గిరి అంటే అది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్. అక్కడి నుండి ఇంకా ఫాస్ట్గా ఇప్పుడు సర్వే అవుతున్నది. ఇప్పుడు ఇది వచ్చేసి గోదావరి భద్రాచలం టౌన్ దగ్గర వచ్చేసి కూరం ఉంటుంది, అట్నుండి తీసుకొచ్చేసి కొత్తగూడెం టు మనుగూరు లైన్కు కలుపుతున్నారు. ఏదో సంపూరం అయితే వెంకటాపురం కాదు, ఏదో అయితే కలుపు. ఎందుకు మళ్ళీ కొత్తగూడెం నుండి డోర్నకల్కి ఇప్పుడు డబుల్ లైన్ వేస్తున్నారు, అది ఫాస్ట్గా వర్క్స్ అవుతున్నాయి. సో దే వాంట్ టు అక్కడ ఛత్తీస్గఢ్లో అదేవిధంగా మరి ఒరిస్సాలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఐరన్ ఓర్ అంతా తీసుకొచ్చేసి మంచి నార్త్ టు సౌత్ గ్రాండ్ ట్రంక్ ట్రైన్ అంటారు లైన్, ఏది ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై వరకు ఉన్నది జీటీ లైన్ అంటారు రైల్వే భాషలో. సో దానికి అటాచ్ చేసేస్తే తీసుకొచ్చేసేసి అది వెస్ట్రన్ ఇండియా అంటే గుజరాత్కి తీసుకెళ్ళి ఆడొక పెద్ద ఇండస్ట్రీ పెట్టడానికి ఈ కార్పొరేట్ సెక్టర్ ఆలోచన చేసింది, అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో తెలంగాణ కాన్సెప్ట్, తెలంగాణ రాష్ట్ర కాన్సెప్ట్లో రాజ్యాంగంలో పార్లమెంటు పాస్ చేసినటువంటి బిల్లు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టము దాంట్లో పొందపరిచిండ్రు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఈ వీలు కాదని చెప్పిండ్రు. కొన్ని రైల్వే లైన్ వేసి పెట్టమంటే రైల్వే లైన్ కూడా దండకారణ్యము, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ రిజెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు మాత్రం ఎవడు అడగంది ఇలా రైల్వే లైన్ ఎత్తి తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్గా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా అక్కడ ప్రజల హక్కుల్ని కాలరాచడానికి జరుగుతున్నటువంటి అవి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకుముందు ఒరిస్సా పిసిసి అధ్యక్షులు మాట్లాడినట్టు మరి మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. మరి అమాయకులైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ముందుకు వచ్చి మరి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఒక సందేశం ఎట్లుండాలంటే వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది, విరమిస్తాం, చర్చలు పెడతాం, మళ్ళీ వాళ్ళు కన్సాలిడేట్ అవుతారు, అందుకోసమే మాకు ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు చెప్తారు ఎటు అధికార తరఫు నుంచి. కాబట్టి మనలాంటి వాళ్ళకి అక్కడ శాంతి ఉండాలి, ప్రజల మరి అనవసరంగా అమాయకులు మరణించదని చెప్పేటువంటి ఉద్దేశంతో మనమందరం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఇరువైపులా ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచన చేసి వెంటనే మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా అమిత్ షా గారిని కోరాలి. ఎందుకంటే అమిత్ షా గారు ఒక డేట్ కూడా పెట్టిండు మార్చ్ 2026 అని. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుండొచ్చు కానీ ఐడియాలజీని అయితే కంట్రోల్ చేయలేరు కదా. కాబట్టి యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ అసలు ఈ దేశానికి ఈ రాజ్యాంగం ఉంది, ఈ విధంగా పనులు చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజల సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఆ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకురావాలి తప్పితే కానీ మేము అణిచేస్తాము అనేటువంటి భాష సరైన భాష కాదని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.